గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరే, మనము సనాతన ధర్మంలో ఉన్నాము. గురువుగారి దయ వల్ల రకరకాల చోట్ల ఎన్నో చోట్ల మెల్లమెల్లగా ధర్మ ప్రచారం జరుగుతుంది. అలా శృంగేరి గురువుగారి దయ వల్ల శృంగేరి పీఠంలో వాటి యొక్క సంస్థల్లో కూడా ప్రవచనాలు ధర్మ ప్రచారం జరుగుతుంది. గురువుగారు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం, నా అదృష్టం. ఆ విధంగా నాకు కూడా మైండ్లో కొంచెం ధర్మం పట్ల ఇంట్రెస్ట్ పెరగడం కానీ, లేదంటే నేను కూడా ధర్మంగా ఇంకా డెప్త్లో మూవ్ అవ్వడానికి పనికొస్తాను. సరే, మనందరికీ గురువుగారు ఉన్నారు. ఆ గురువుగారి పేరేంటి? గురుగారి పేరంటే ఏం గురుగారి పేరు చెప్పాలా? శంకరాచార్య స్వామివారు అని నోట్ చేయండి. ఎవరైనా గురుగారు ఎవరయ్యా మీకు అంటే శ్రీ 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 ఆది శంకరాచార్య స్వామివారు అని మాత్రమే చెప్పాలి. శ్రీ 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 ఆది శంకరాచార్య స్వామి. ఇంగ్లీష్లో రాసుకోండి, ఎట్లున్నాయి? SHRI. శ్రీ 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 ఆది శంకరాచార్య స్వామివారు. మీరు ఆల్రెడీ చూశారు, ఫోటో తెలుసు మీకు. ఇక్కడున్న స్వామివారి మధ్యలో చూడండి. ఈ స్వామివారు ఆది శంకరాచార్య స్వామివారు మన దగ్గర ఉన్నది ఆ స్వామివారే. సరేనా? గుర్తుపెట్టుకోండి. మన గురుగారు ఎవరైనా అడిగినా కూడా నిర్మోహమాటంగా చాలా కాన్ఫిడెంట్గా శ్రీ 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 ఏదో దొంగడి పేరు చెప్పినట్టు చెప్పకుండా చాలా రాయల్గా చెప్పాలా. ఆ హక్కు మనకు దొరికింది, ఎవరికి లేదు. మన అదృష్టం అది. శ్రీ 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 ఆది శంకరాచార్య స్వామివారు. సరే, శంకరాచార్య స్వామివారు పుట్టిన స్థలం కాలడి, కేరళ. కాలడి, కేరళ. తొందరలో దీని మీద క్విజ్ ఉంటుంది, గిఫ్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి, మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే తొందరలో అందరి పిల్లల్ని గ్యాదర్ చేసి ఒక చోట ఒక పెద్ద పని చేయబోతున్నాం. పిల్లల్ని ముందు పెట్టి చూపించాలనుకుంటున్నాం. చిన్నపిల్లలు ఎంత బాగా నేర్చుకుంటున్నారు, పిల్లలు ఎంత బాగా నేర్చుకుంటున్నారు. సరే, జగద్గురు శంకరాచార్య వారు పుట్టిన ప్రదేశము కాలడి, కేరళ. నెక్స్ట్, శంకరాచార్య స్వామి వారు యాక్చువల్ జీవిత పరిమాణం లైఫ్ స్పాన్. శంకరాచార్య స్వామి జీవితము లైఫ్ స్పాన్ 8 years అనే ఉంది. ఆయన పుట్టినప్పుడు 8 years మాత్రమే. 8 years. శంకరాచార్య స్వామి వారు పుట్టినప్పుడు ఆయన లైఫ్ స్పాన్ ఎంత ఉంది? ఇట్ ఈజ్ ఓన్లీ 8 years. ఇది ఎలా తెలిసింది మరి లోకానికి అంటే ఒక దైవీ రహస్యం అంటారు దీన్ని. మనకి జనరల్గా సాధన మార్గంలో గురువు అండర్లో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంటాయి. గురువుగారు చెప్తారు, మామూలు కామన్ మ్యాన్కి దొరకదు. ఇది ఎలా తెలిసిందంటే అగ్నిదేవుడు రుద్రాక్ష మునికి చెప్పారు. శంకరాచార్య స్వామి పుట్టినప్పుడు అగ్నిదేవుడు రుద్రాక్ష మునితో అన్నారు, సాక్షాత్తు శివుడే శంకరాచార్య స్వామిగా భూమి మీదకి వస్తున్నారు, ఆయన ఆయుర్దాయం 8 సంవత్సరాలే అని చెప్పారు అగ్నిదేవుడు. ఎవరికి? రుద్రాక్ష మునికి. వెంటనే రుద్రాక్షముని ఏం చేశారంటే తన ఆయుర్దాయంలో 24 సంవత్సరాలు శంకరులకు ఇచ్చేశారు. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లైఫ్ స్పాన్. మనం మొన్న సప్త శనివారం వ్రతంలో చెప్పుకున్నాం. శనివారం పూజలు చేస్తే వెంకటేశ్వర స్వామి ఒక దంపతులకి నెక్స్ట్ జన్మలో ఉన్న ఆయుష్ని తీసుకొచ్చి ఈ జన్మలో ఇచ్చేశారని గుర్తుందా? అలా ఆ శక్తి వాళ్ళకు ఉంది. అలా మనకు కూడా శని దోషం వల్ల అపమృత్యు దోషం అంటారు. శని వల్ల అంటే వాడు ఎక్కువ రోజులు బ్రతకాల్సిన వాడు తొందరగా చచ్చిపోతాడు. అలాంటి దోషం ఉన్నవాళ్ళు శనివారం వ్రతం చేస్తారు. చేస్తే ఏమవుతుంది? వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, ముందుకెళ్తుంది. వాళ్ళ ఆయుష్ ముందుకెళ్తుంది అంటే నెక్స్ట్ వచ్చే జన్మలో ఆయుష్ ఇక్కడ ఇస్తాడు. మరి అయ్యో నెక్స్ట్ జన్మకి ఏంటి అని అంటే నెక్స్ట్ జన్మే ఉండదు. దేవుడికి చెప్పాలి నెక్స్ట్ జన్మ వద్దు, ఎందుకంటే ఇంకా వర్స్ట్గా ఉంటుంది కలియుగం. ఇప్పుడే ఇలా ఉంది, ఇంక ముందు ఇంకెంత వర్స్ట్ అవుతుందో. అందుకని రుద్రాక్షముని ఏం చేశారంటే తన ఆయుర్దాయంలో ఉన్న 24 సంవత్సరాలు శంకరాచార్య వారికి ఇచ్చేశారు. ఎందుకు 24 సంవత్సరాలు? ఎందుకంటే టోటల్ లైఫ్ స్పాన్ ఆఫ్ శంకరాచార్య స్వామివారి 32 years ఓన్లీ. ఇది ఫిక్స్ అయిపోయింది. ఇనీషియల్గా 8 yearsలో వెళ్ళిపోవాలి స్వామి, కానీ దాని ఎక్స్టెన్షను 32 దాకా వచ్చింది. శంకరాచార్య స్వామి వారి జీవితంలో 32 years జీవితం ఏమన్నా ఇందాక లైఫ్ స్పాన్ ఎంత? టోటల్
32 years అని నోట్ చేసుకోండి. పరిమాణం అంటాం. లైఫ్ స్పాన్ 32 years. 24 years ఆఫ్ రుద్రాక్ష మహాముని అండ్ 8 years శంకరాచార్యుల వారిది. ఓకేనా? శంకరాచార్య స్వామి వారి గురువు గారి పేరు శ్రీ 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 గోవింద భగవత్పాద. ఇది నోట్ చేసుకోండి. శ్రీ 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 గోవింద భగవత్పాద. మీరు ఎన్ని నాలెడ్జ్ పెట్టుకున్నా ఈ నాలెడ్జ్ లేకుండా ఉందంటే మీరు వేస్టే. అది ఎవరన్నా కావచ్చు. మీరు గొప్ప ఇంజనీర్ అవ్వచ్చు, గొప్ప డాక్టర్ అవ్వచ్చు, మీరు ఎంత గొప్ప ప్రొఫెషన్లో ఉన్నా కూడా, వింటున్నారా పిల్లలు? మీరు గొప్ప ఇంజనీర్ అయినా, గొప్ప డాక్టర్ అయినా, గొప్ప పైలట్ అయ్యి ఎంత పెద్ద ప్రొఫెషన్ కోట్లు సంపాదించినా వేస్ట్. ఎప్పుడో ఈ నాలెడ్జ్ లేకపోతే. ఈ నాలెడ్జ్ పెట్టుకొని మీరు ఏదైనా చేయండి. టీచర్ జాబ్ చేసినప్పుడు బెస్ట్. టీచర్ అని తీసేయట్లే, హయ్యెస్ట్ ప్రొఫెషన్, మోస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషన్. కానీ సొసైటీ ఏం చూస్తుంటే టీచరా అంటారు. అలా తయారైంది సొసైటీ. అందుకని నేను అదే కాబట్టి నా ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా, వేరే వాళ్ళని అనుకున్నా. సో ఈ నాలెడ్జ్ పెట్టుకొని మీరు ఏదైనా చేయండి, యు ఆర్ బెస్ట్. ఈ నాలెడ్జ్ లేకుండా మీరు ఎంత బెస్ట్ అయినా వర్స్ట్ అయినా అలా ధర్మం ప్రకారం. గోవింద భగవత్పాద స్వామివారు. సడన్గా ఎప్పుడో వీటిలో క్వశ్చన్స్ కూడా అడుగుతా, ప్రిపేర్ అయ్యి ఉండండి. శంకరాచార్య స్వామి వారి అమ్మగారి పేరు ఆర్యాంబ. ఆర్యాంబ. శంకరాచార్య స్వామి వారి అమ్మగారి పేరు ఆర్యాంబ. తండ్రి గారి పేరు శివగురు. తండ్రి గారి పేరు శివగురు, అమ్మగారి పేరు ఆర్యాంబ. రాసేటప్పుడే బై హార్ట్ చేసేయండి, ఫోకస్ చేయండి జాగ్రత్తగా. సరే, శంకరాచార్య స్వామివారి లైఫ్ హిస్టరీ తెలియకుండా ఉండకూడదు ఎవరు. సనాతన ధర్మంలో శంకరాచార్య స్వామివారు ఫస్ట్ వచ్చారు గురువుగా. ఆయన లైఫ్ హిస్టరీ తెలియకుండా ఉన్న పిల్లలు ఉండకూడదు, పెద్దవాళ్ళు కూడా ఉండొద్దు అసలు. ఎందుకంటే మనం నిల్చుందే ఆ ధర్మం మీద. మన ఫౌండేషన్ మనం తెలియకుండా ఎట్లెట్లుంటున్నాం, మనం ముద్ద కూడా దిగద్దు నన్ను అడిగితే, అంత స్ట్రిక్ట్గా ఉండాలి. సరే, శంకరాచార్య స్వామి వారు ఒకప్పుడు తన 8 years అరౌండ్ ఉన్నప్పుడు పూర్ణా నది, గుర్తుపెట్టుకోండి, పూర్ణా నది, కర్ణాటక, కేరళలో కాలడి దగ్గర పూర్ణా నది అని ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎప్పుడైనా కేరళ వెళ్తే కాలడి దగ్గర చూడండి ఆ సంఘటన జరిగిన ప్లేస్. పూర్ణా నదిలో స్నానానికి దిగారు. వాళ్ళ అమ్మగారు కూడా ఒడ్డున స్నానం చేస్తున్నాడు. ఈ పిల్లాడు శంకరాచార్య స్వామి కూడా చిన్నపిల్లాడు స్నానానికి దిగాడు. అప్పుడు ముసలి వచ్చి పట్టుకుంది ఆయన కాల్ని. పట్టుకుంటే వాళ్ళ అమ్మగారిని అడిగాడు, అమ్మ ముసలి కాలు పట్టేసుకుంది, నేను సన్యాసం తీసుకుంటే ముసలి కాలు పట్టింది వదిలేస్తుంది. ఇది కూడా ఒక రహస్యం, దైవీ రహస్యమే జరిగింది. ఆయన సన్యాసంలోకి రావాలి, అందువల్ల ఆ సంఘటన అలా క్రియేట్ అయింది. ఒక ముసలి వచ్చి కాలు పట్టుకుంది. అంతకుముందే అడిగారంట అమ్మని, అమ్మ సన్యాసం తీసుకుంటా అంటే, తల్లి కదా పాపం, ఉన్న ఒక్క బిడ్డను వదులుతుందా? అందులో తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. శంకరాచార్య స్వామి వారి తండ్రి చిన్నప్పుడే వెళ్ళిపోయాడు. అందుకనే ఉన్న ఒక్క బిడ్డని సన్యాసంలో వదులుకోలేక తల్లి పాపం అలా ఇలా మొహమాట పడుతుందని కొంచెం చెప్పలేక ఇబ్బంది పడుతుంది. ఒక సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ అయ్యిందంటే, ఆ నదిలో, పూర్ణా నదిలో శంకరాచార్య స్వామి వారి పాదాలని ముసలి పట్టుకుంది, కాల్ని పట్టుకుంది ముసలి. అప్పుడు శంకరాచార్య స్వామి నదిలోంచి అరిచారు, అమ్మ ముసలి కాలు పట్టుకుంది, నన్ను నదిలో లాక్కెళ్ళిపోతుంది, నువ్వు సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంటే అది వదిలేస్తుంది అని చెప్పారు. ముసలి కాల్ని వదిలేస్తుందని చెప్పారు. తల్లి ఏం చేయాలో తెలియక, బిడ్డ ప్రాణాలు ముఖ్యం కదా, అందుకని సన్యాసి అయితే అయ్యాడు స్వామి. బిడ్డ ప్రాణాలు ముఖ్యం, తల్లి అదే ఆలోచిస్తుంది, బిడ్డ ప్రాణాలు ముఖ్యం. సరే శంకర సన్యాసం తీసుకో అని తల్లి గట్టు నుంచి అరిచారు, పెద్దగా కేక వేశారు. శంకరాచార్య స్వామి అప్పుడు సన్యాసం తీసుకుంటా అని సంకల్పం చేశారు. ముసలి కాలు వదిలేసి వెళ్ళిపోయి ఆ విధంగా సన్యాసాశ్రమంలోకి వచ్చారు శంకరాచార్య స్వామి. ఏ ఇయర్లో? అరౌండ్ 8 years, 7-8 years. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ నదిలో? పూర్ణా నదిలో. వాళ్ళ అమ్మగారి పేరు, తండ్రి పేరు శివగురు. వెరీ గుడ్. శంకరాచార్య స్వామి వారు ఒక కాన్సెప్ట్ని మనందరికీ అందించారు, లోకానికి అని చెప్పాలంటే మనందరం. అదేంటి? అద్వైత సిద్ధాంతం. అద్వైతం గుర్తుపెట్టుకోండి, అద్వైత సిద్ధాంతం శంకరాచార్య స్వామి మనకిచ్చారు. ద్వైతం అంటే ఏంటి? ద్వైతం, టూ అని అర్థం. ద్వైతం అంటే రెండు. తెలుగులో ఒక లాజిక్ ఉంది, ఏదైనా పదానికి ముందు ఆ పెడితే అది ఆపోజిట్ మీనింగ్ అయిపోతుంది. తెలుగులో ఏ పదానికైనా ముందు ఆ పెడితే ఏమవుతుంది? కీర్తి అపకీర్తి. ఆ ముందుకు వచ్చిందంటే మారిపోతుంది. సత్యం అసత్యం. ఆ ఏమవుతుందంటే మీనింగ్ మారుస్తుంది.
అలా ద్వైతానికి శంకరాచార్య స్వామి గారు ఏం చేశారంటే అద్వైతం అని పెట్టారు. అద్వైత సిద్ధాంతం మనకందరికి అందించారు. అంటే ఏంటది అద్వైత సిద్ధాంతం అంటే ఏంటంటే రెండు కానిది. మీనింగ్ రాసుకోండి అక్కడ, రెండు కానిది. అద్వైతం, ద్వైతం అంటే రెండు, రెండిటికి ముందేం పెట్టాం ఆ పెట్టాం, అంటే రెండు కానిది. రెండు కానిది అంటే ఏంటి ఒకటే. 3 4 అవ్వవు, ఎందుకంటే రెండే కాలినప్పుడు 3 ఎందుకు అవుతాయి? రెండే కాలేదు. రెండే కానప్పుడు 3కి ఎలా వెళ్తాయి? ఎక్కువ వెళ్ళదు, ఖచ్చితంగా ఒకటికే రావాలి, ఇంక వేరే ఆప్షన్ లేదు. సో అందుకనే ఆ సిద్ధాంతం పేరు అద్వైత సిద్ధాంతం. రెండు కానిది అంటే ఒక్కటే అని అర్థం. ఏంటా ఒకటి? రెండేమున్నాయి అసలు? జీవాత్మ పరమాత్మ, ఇవి రెండా? కాదు, ఒకటే అన్నాడు ఆయన. అది అద్వైత సిద్ధాంతం. అంటే మనలో ఉన్న జీవాత్మనే పరమాత్మ, మనం అది గుర్తించలేకపోతున్నాం, అందుకే ఇట్లున్నాం అంటున్నారు. ఎప్పుడైతే గుర్తుపడతావో అద్వైత సిద్ధాంతం బుర్రకెక్కినట్టు, మన జీవాత్మనే పరమాత్మగా పండిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అద్వైతం అంటే రెండు కానిది, అంటే ఉన్నది ఒకటే పరమాత్మనే. ఎలా అయితే సూర్యుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. సూర్యుడు కింద ఒక మట్టి కుండ పెట్టాను, దానిలో నీళ్లు ఉన్నాయి, ఓకేనా? కుండని పగలగొట్టా. ఇప్పుడు ఏమైంది? పగిలిన కుండ పెంకులన్నీ ఇలా పడ్డాయి, ప్రతి పెంకులో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఎన్నిట్లో పడ్డారు? అన్ని కుండల్లో పెంకుల్లో నీళ్ళలో సూర్యుడు కనబడుతున్నాడు కదా. అంతమంది సూర్యుడు ఉన్నారు లోకంలో? లేరు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఆ సూర్యుడి నుంచి వచ్చాయి. ఆ పరమాత్మ నుంచి ఇన్ని జీవాత్మలు క్రియేట్ అయినాయి. కానీ నిజంగా ఇవి వాటికి సొంతంగా ఉందా? లేదు. ఈ రిఫ్లెక్షన్ దేంది? ఆ సూర్యుడిది. అంటే ఎక్కడైతే మహానుభావుడు పరమాత్మ ఉన్నాడో ఆయన రిఫ్లెక్షన్ మనలోంచి ఈ విధంగా పనిచేస్తుంది. సో జీవాత్మ పరమాత్మ కాన్సెప్ట్ అది. సో అక్కడి నుంచి మనం అందరం, ఆయన లేకపోతే మనం పడిపోతాం ఇక్కడే. అంటే ఎక్కడో ఉన్నాడు, ఆయనే లోపల ఇమేజ్ లాగా ఉండి మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. దట్ ఈజ్ రియల్ ఇమేజ్, దిస్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. ఫిజిక్స్ ప్రకారం రిఫ్లెక్షన్. అర్థమైందా? ఇది క్లియర్. అద్వైత సిద్ధాంతం అందరికీ. బ్రహ్మం ఒక్కటే, అర్థం అది. బ్రహ్మము ఒకటే. ఇన్నిగా కనబడుతున్నాయి రూపాలుగా, వినాయకుడు, శివుడు, అమ్మవారు, ఇన్ని కనబడుతున్నాయి. అన్నీ కూడా కుండలో ఉన్న సూర్యుడి బింబాల్లానే. కానీ ఇవన్నిటి తీసేస్తే అది అలానే ఉంది. కుండలో నీళ్లు పోయినాయి, కుండ పెంకులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆ కుండ పెంకే మన శరీరం, గుర్తుపెట్టుకోండి. కుండ పెంకే మన శరీరం, నీళ్ళే ఆత్మ నిలబడడానికి ఏదైతే స్కోప్ ఉందో అది. మనలో ఉన్న ఆత్మ జీవాత్మ, అలా గుర్తుపెట్టుకోండి. ఆత్మ పరమాత్మ రెండు ఒక్కటే. అదే అద్వైత సిద్ధాంతం, గుర్తుపెట్టుకోండి. అద్వైత సిద్ధాంతం అంటే నిజంగా చెప్పాలంటే నువ్వు వినాయకుడు, నువ్వు శివుడు, నువ్వు విష్ణువు, నువ్వు బ్రహ్మ, నువ్వు అమ్మవారు, నువ్వు లక్ష్మి, నువ్వు సరస్వతి అని చెప్పాలి. కానీ ఈ మాట అన్నా అనుకో, అయ్యి నేను లక్ష్మి, నేను సరస్వతి. నువ్వు హనుమ అన్నా అనుకో, అయ్యి నేను హనుమ ఎట్లయితాను? నాకు తోకలేదు, నాకు దవడమే, నాకు ఇబ్బంది లేదు, నేను రామభక్తుని కాదు, నేను ఎగరలేనంటారు. నిజంగా శరీరానికి అనట్లే, నేను లోపల ఉన్న జీవాత్మని అంటున్నాను. మనం తెలియక శరీరంతో పోల్చుకుంటాం. హనుమంతుల్లో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ పరమాత్మనే. ఆయన రియలైజ్ అయ్యాడు, నా లోపల రాముడు అని చూపించాడు. మనం రియలైజ్ అవ్వలేం, ఓపెన్ చేయలేం. మనకు అంత లేదు, పండలేదు కదా, ఇంకా బుర్ర పండలేదు మనకి. పండితే మనం కూడా హనుమంతుల వారిలాగా నాలో రాముడు ఉన్నాడని చూపించగలం. సరేనా? నిజంగా అలా చీల్చుకోవడం, అయినా చీల్చకుండానే బయటకు వస్తారు రాముల వారు. సరే, నెక్స్ట్ శంకరాచార్య స్వామి వారు ఏ ఇయర్లో ఉన్నారు? మనకి 788